హే! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్త భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. ఇవాల్టి వ్లాగ్ ఏంటి అంటే, అనుకోకుండా తిరుమల అయితే వెళ్ళామన్నమాట. అనుకోకుండా అంటే భూపాల్ తిరుమల వెళ్ళేది ప్లాన్ అయితే ఉంది. నేను, పాప వెళ్ళే ప్లాన్ అయితే లేదనమాట. కానీ భూపాల్ తీసుకెళ్ళిపోయారు. సో, ఎందుకు ఇక్కడ ఒక రోజంతా అక్కడ స్టే చేద్దాము. పాపకి కొంచెం రిఫ్రెష్‌మెంట్‌గా ఉంటది. నీకు ఉంటది కదా! ఇంకా తిరుపతిలో ఉన్న వాళ్ళు తిరుమల పెద్ద దూరం ఏం కాదు. అందుకు ఇంకా వెళ్దాము అన్నారనమాట. యాక్చువల్లీ భూపాల్ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది. సో, దానికి అటెండ్ అవ్వాలి అని చెప్పి ఇంకా నెక్స్ట్ డే మ్యారేజ్ అంటే బిఫోర్ డేనే వెళ్ళిపోయామన్నమాట. మ్యారేజ్ మార్నింగ్ అయినా మనం బిఫోర్ డేనే వెళ్ళి రూమ్ తీసుకుందాం. అక్కడ నైట్ అంతా పాపకి షాపింగ్ చేసుకుంటూ అలా తిరుమలలో తిరుగుదాం. కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుంది అని చెప్పి తీసుకెళ్లారనమాట. సో, చాలామందికి డౌట్ వస్తుంది తిరుమలకి వెళ్ళాము అంటే, ఈ టైంలో తిరుమలకి వెళ్ళొచ్చా అని డౌట్ అయితే డెఫినెట్గా అందరికీ వస్తుందన్నమాట. ప్రెగ్నెన్సీ టైంలో తిరుమలకి వెళ్ళొచ్చా అని. సో, ప్రెగ్నెన్సీ టైంలో తిరుమలకి వెళ్ళొచ్చు, వెళ్ళకూడదని రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. కానీ దర్శనానికి వెళ్తే ఆ రష్‌లో తోసేసుకుంటాం. డెఫినెట్‌గా తోసేసుకుంటారు అక్కడున్న రష్. సో, అనుకోకుండా ఏమన్నా అవుద్ది అని చెప్పి వెళ్ళకూడదని ముందు జాగ్రత్త కోసం చెప్తారనమాట. నేనైతే అసలు దర్శనం కోసం కాదు, చెప్పాను కదా, భూపాల్ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ కోసం అని చెప్పి నెక్స్ట్ డే మ్యారేజ్ అయితే బిఫోర్ డేనే వెళ్ళాము మేము. బిఫోర్ డే ఈవినింగ్ 4కి అంత తిరుమల రీచ్ అయిపోయాము. మేము వెళ్ళంగానే ఫుల్ వర్షం అనమాట. చూసారు కదా, ఒక 10 మినిట్స్ కంటిన్యూగా వర్షం పడింది. ఈలోపు భూపాల్ రూమ్ బుక్ చేసుకొని అంతా వచ్చేసారనమాట. ఇంకా రూమ్లోకి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఏదైనా స్నాక్స్ తిందామని అలా బయట వస్తూ ఉంటే భూపాల్ రెస్టారెంట్కి వెళ్దామన్నారనమాట. ఇంకా ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళ రెస్టారెంట్ అయితే ఉంది. సో, అక్కడికైతే వచ్చామన్నమాట. సో, ఇక్కడ పానీపూరి ఉంది. మాకు స్నాక్ కావాలంటే స్నాక్, కాఫీ, టీ, డిన్నర్ చేయాలంటే కూడా చేయొచ్చు అనమాట. యాక్చువల్లీ టైం అప్పుడు 6:30 అయిందనమాట. సో, ఆ టైంలో సరే ఏది అవైలబుల్లో ఉంటే అది తిందామని అయితే వెళ్ళాం లోపలికి. యాక్చువల్లీ నేను టీ తాగేది, భూపాల్ ఏదైనా స్నాక్స్ తిందామని అయితేనే వెళ్ళామన్నమాట. కానీ లోపలికి వెళ్ళాక మేము డైరెక్ట్ డిన్నరే చేసేసామన్నమాట. ఇంకా ఎంట్రన్స్లో అంతా ఇలా ఉంది. అసలు ఎంత బాగుందో చూడ్డానికి. హోమ ఈ ప్లేస్ నుండి అసలు బయట రావట్లేదన్నమాట. ఈ ఫ్లవర్స్ దగ్గర అంతా చూస్తూ ఉంది. ఇంకా వాళ్ళ నాన్న పిలవంగానే ఫాస్ట్గా పరిగెత్తు వెళ్ళిపోతుందన్నమాట. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. అంబియన్స్ అంతా కూడా సూపర్బ్ ఉందన్నమాట. సో, లోపలంతా కూడా కొంచెం ట్రెడిషనల్గా చాలా బాగుంది. నాకు మంచిగా అనిపించింది. హోమ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తుంది. హోమాకి కొత్త ప్లేసెస్కి వెళ్ళడం చాలా ఇష్టం అనమాట. సో, మెయిన్ హోమ కోసమే మమ్మల్ని కూడా తిరుమలకి అయితే తీసుకెళ్లారు. నేను ఎలాగో వెళ్తున్నా కదా, మీరు వస్తే కొంచెం చెప్పాను కదా చేంజ్ ఓవర్లా ఉంటుంది అని చెప్పి. నిజంగానే ఫుల్ ఎంజాయ్ చేసింది హోమ. అసలు అనుకోలేదు, చాలా మంచిగా ఎంజాయ్ చేసింది పాప ఫుల్గా. ఇంకా మెనూ చూస్తుంటే తను చూస్తానని లాక్కుంటుందన్నమాట. ఏమో తనకు తెలిసినట్టు నేను చూస్తానంటే నేను ఏదో చూస్తున్నా అని చెప్పి తను కూడా లాక్కొని మెనూ అలా చూస్తుంది. ఇంకా భూపాల్ డైవర్ట్ చేసి ఆడిస్తూ నన్ను మెనూ చూడమన్నారనమాట. ఇంకా చెప్పాను కదా, స్నాక్స్ కోసం వెళ్ళి డైరెక్ట్ డిన్నర్ చేసి అయితే వచ్చేసాము. సాంబార్ రైస్ ఆర్డర్ చేసామన్నమాట. సో, చాలా బాగుంది. బాగుంటే ఇంకోటి చేద్దాము, పాపకు కూడా తినిపిద్దాము అని చెప్పి ఫస్ట్ అయితే ఒకటి ఆర్డర్ చేసాము. చాలా మంచిగా అనిపించింది. టేస్ట్ కూడా అంత స్పైసీ లేదనమాట. టేస్ట్ చాలా బాగుంది. ఇంకా ఇంకొకటి మళ్ళీ ఆర్డర్ చేసి పాపకు కూడా తినిపించేద్దాము. ఎలాగో టైం మేము వెళ్ళింది 6:30, అక్కడ ఆల్మోస్ట్ ఒక 1 అవర్ స్పెండ్ చేసామన్నమాట. ఎలాగో పాపకు కూడా డిన్నర్ కంప్లీట్ అయిపోద్ది అని చెప్పి. మనకి ఇంకా తెలిసిందే కదా, టీ కోసం అని చెప్పి ఎన్ని తిన్నా కూడా నాకు ఫైనల్గా మళ్ళీ టీ తాగాల్సిందే. నేను ఒక టీ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా తాగాలంటే తాగాలి, అదొక పిచ్చి అనమాట. ఇంకా టీ తాగేసాను. ఇంకొక సాంబార్ రైస్ కూడా చెప్పి తినేసామన్నమాట. ఇంకా ఏదైనా స్నాక్స్ చెప్దాం గోబీ ఇలా చూస్తున్నారు. బట్ మేము తొందరగా వెళ్ళాం కాబట్టి ఇంకా అవి ఏమీ లేవని చెప్పారనమాట. గోబీ అలాంటివి అవి కొంచెం టైం పడుతుంది అని చెప్పారు. ఇంకా ఇలా తినేసి ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నామన్నమాట. హోమ ఎప్పుడెప్పుడు షాపింగ్కి వెళ్దాం, ఆ షాప్స్ అన్నీ చూపిస్తూ ఫింగర్తో అలా పాయింట్అవుట్ చేసి చూపిస్తూ అక్కడికి వెళ్దామని టాయ్స్ అన్నీ చూపిస్తుందన్నమాట. అందుకని ఇంకా రూమ్కి వెళ్ళి మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మేము కాంప్లెక్స్కి అయితే వచ్చేసాము, షాపింగ్ కాంప్లెక్స్కి. ఈ కాంప్లెక్స్లో అసలు హోమాన్ని మేము అస్సలు హ్యాండిల్ చేయలేకపోయామన్నమాట. ప్రతి షాప్కి వదిలితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా అలానే ఎత్తుకుందాం అనుకుంటే దగ్గర ఉండట్లేదు. తను ఈ షాప్లోకి వెళ్ళిపోవాలి, ఇది అది పెరుక్కు వచ్చేయాలి. తన ఎగ్జైట్మెంట్ ఫుల్. అసలు పట్టుకోలేకపోయాం తనైతే. అది కావాలమ్మా, ఏందది?
టేబుల్స్ అదే అడిషన్స్. అసలు ఆ టాయ్ ఏంటనేది ఏమీ అసలు ఐడియా లేదు. అక్కడ ఏదో చిన్న చిన్న రింగ్స్ లాగా అనిపిస్తుంటే తనకు అది కావాలంట. అది యాక్చువల్లీ 3 ఇయర్స్ ప్లస్ బేబీ నుండి దాని మీద మెన్షన్ చేశారనమాట. 3 ఇయర్స్ ప్లస్ బేబీ నుండి అని క్యాలిక్యులేషన్స్ చేసుకునేదనమాట. కానీ ఆ బాల్స్ కలర్ఫుల్గా చిన్న చిన్న రింగ్స్ లాగా ఉండడం వల్ల అది కావాలని పట్టింది. ఇంకా భూపాల్ సర్లే అని తీయిచ్చేశారనమాట. తర్వాత ఇలా బ్రాస్ షాప్కి అయితే వచ్చాము. ఆ కాంప్లెక్స్లోనే అనమాట ఎవ్రీథింగ్ ఇప్పుడు చూపించేదంతా కూడా, తిరుమల షాపింగ్ కాంప్లెక్స్లో. ఇంటికి ఏదైనా తీసుకుందాము పూజా సామాగ్రి అలా అనుకొని వెళ్ళామన్నమాట. చాలానే చూశాను. మళ్ళీ ఒక ఆవు దూడ అయితే తీసుకున్నాను అనమాట. బ్రాస్లో లేదు, ఇంట్లో ఉంది. అది అంత క్వాలిటీది అయితే కాదు, నార్మల్ది అనమాట. అందుకని బ్రాస్లో ఒక ఆవు దూడ అయితే తీసుకున్నాను. ప్రైజెస్ అయితే టూ మచ్ చెప్తారనమాట వాళ్ళు. మనం బార్గెన్ చేస్తే హాఫ్ ఆఫ్ ద రేట్ తగ్గించేస్తారనమాట. తిరుమలకి ఎవరైనా వెళ్ళి అక్కడ షాపింగ్ చేయాలనుకుంటే వాళ్ళు ఎంత చెప్పినా హాఫ్ ప్రైస్కి బార్గెన్ చేసి ఇచ్చేస్తారు. మనకు తెలియక మనం అలానే ఇచ్చేసామనుకో మనం మోసపోతామన్నమాట. ఎవరైనా అలా వెళ్ళి షాపింగ్కి వెళ్తారు అనుకుంటే ఎప్పుడు తిరుమలకి వెళ్ళినా బార్గెన్ చేయండి బాగా, ఎంత వీలైతే అంత. ఇంకా హోమాకి కొన్ని సాఫ్ట్ టాయ్స్ కూడా తీసేసుకున్నాడు వాళ్ళ నాన్న. చెప్పాను కదా షాపింగ్ కాంప్లెక్స్లో హోమాని అస్సలు హ్యాండిల్ చేయలేకపోయాము. తనకు నచ్చిన టాయ్స్ అన్నీ తీసేసుకునింది. నైట్ ఫుల్ ఎంజాయ్ అనమాట. ఇంకా కాంప్లెక్స్లో ఫుల్ అలసిపోయి ఇంకా ఇంటికి వచ్చి రూమ్కి వచ్చి పడుకునేసాము అందరం కూడా. మెయిన్ హోమ అయితే బొమ్మలు కొని కారులోనే ఆడి అలసిపోయిందనమాట. ఇంకా రూమ్కి వెళ్ళంగానే మంచి నాప్ అయితే వేసేసింది. ఇంకా ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. మార్నింగ్ లేచి రెడీ అయిపోయి భూపాల్ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్కి అయితే అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాం అనమాట. ఇంకా 6:30 to 7:30 ముహూర్తం అనమాట. మేము 6కి అంతా రెడీ అయిపోయి స్టార్ట్ అయితే అయిపోయాము. హోమా కూడా ఎర్లీగా పడుకునింది కదా, ఎర్లీగానే లేచేసింది అనమాట. ఇంకా ఇలా సింపుల్గా అయితే ఇలా రెడీ అయిపోయాము. తనకి వీడియో తీస్తున్నానని వద్దు వద్దు అంటుంది. ఈ మధ్య నేను వీడియో తీయడం హోమాకి అస్సలు నచ్చట్లేదు. ఫోటో తీస్తున్నా, వీడియో తీస్తున్నా అస్సలు ఒప్పుకోవట్లేదు అనమాట. ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాం. 6 o'clockకి తిరుమలలో ఇలా ఉందన్నమాట. వ్యూ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది అసలు. తిరుమలలో దర్శనమే కాదు, తిరుమలలో ఒకరోజు స్టే చేసాలా, మొత్తం మనం ఎంజాయ్ తిరుగుతూ ఒక రైడ్ లాగా. దానికి కూడా అసలు నిజంగా లక్ ఉండాలని చెప్పాలి. చాలా బాగా అనిపిస్తుంది. ఒక డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. ఇంకా చాలా ప్లేసెసే ఉన్నాయి మనకి తిరుమలలో ఎక్స్ప్లోర్ చేయడానికి. ఈ టైంలో మేము ఎక్కువ ఎక్కడికి బయట తిరగలేము కాబట్టి జస్ట్ పాప కోసం అలా ఒక రెస్టారెంట్కి, షాపింగ్కి ఇలా వెళ్ళాం అంతే అనమాట. ఇంకా పెళ్ళికి అటెండ్ అయ్యేసి మళ్ళీ రిటర్న్ నిన్న నైట్ వెళ్ళాం కదా రెస్టారెంట్కి, అక్కడికే వచ్చేసాం మళ్ళీ మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. నాకు అక్కడ టేస్ట్ చాలా బాగా నచ్చింది అనమాట. సో అందుకని చెప్పి అక్కడ మ్యారేజ్ దగ్గర నేను తినకుండా మళ్ళీ ఇక్కడికే వచ్చేసాము. మనకి ఏదైనా నచ్చితే పదే పదే ఒక వరుసగా తినేస్తామన్నమాట. అది బోరు కొట్టేసి బోరు కొట్టే వరకు తింటాము. నేను అలానే ఇంకా మ్యారేజ్ దగ్గర నాకు వద్దు, నేను అక్కడే తింటా అని చెప్పి ఇక్కడికి వచ్చేసామన్నమాట. యాక్చువల్లీ నైట్ టైం అయితే బఫే ఉందన్నమాట. మార్నింగ్ లంచ్ టైంకి అయితే లేదు. నైట్ టైం మేము బఫేకి అప్పటికి ఇంకా లేట్ అవుద్దేమో అని చెప్పి నార్మల్గా లైట్గా తినైతే రూమ్కి వెళ్ళిపోయాము. నాన్న నీకేం కావాలా, నీకేం కావాలి? ఉప్మా ఎందుకు చెప్పావు బేబీ? Mama.
బ్రేక్‌ఫాస్ట్ అంతగా మంచిగా నచ్చినవన్నీ ఆర్డర్ చేసేసాము. హోమాకి ఉప్మా, పొంగల్, వడ ఇవేమీ నచ్చలేదనమాట. మళ్ళీ తనకి దోస ఆర్డర్ చేసాము. తనే తినిందనమాట ఇష్టంగా. ఎందుకో ఇవాళ ఉప్మా, పొంగల్ అసలు ఏమీ తినట్లేదనమాట. ఇంకా భూపాలైతే ఉప్మా ఆర్డర్ చేసుకున్నారు. నార్మల్‌గా ఉప్మా మనకు పెద్దగా నచ్చదు బయటెళ్తే. ఎందుకు ఆర్డర్ చేసావని అడిగాననమాట. కానీ టేస్ట్ అయితే చాలా బావుంది. సో, ఏది మనం చూసే అనుకోకూడదు. నిజంగా టేస్ట్ చాలా బావునిందనమాట. నేనసలు ఎందుకు ఆర్డర్ చేశావని అడిగా. కానీ లిటరల్లీ టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఎప్పుడైనా మీరు తిరుమల ఎళ్ళినప్పుడు ఈ రెస్టారెంట్‌కి డెఫినెట్‌గా ట్రై చేయండి. ప్రైజెస్ కూడా చాలా లో అనమాట. అంటే బయట తిరుమలలో మనకి చిన్న చిన్న టెంట్స్ పెట్టుకొని చిన్న చిన్న హోటల్స్ ఫుల్ కాస్ట్ అనిపిస్తుంది. నాకిక్కడ చాలా తక్కువ అనిపించిందనమాట. రెస్టారెంట్ బావుంది. అండ్ ఫుడ్ కూడా చాలా బావుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనమాట. ఇంకా అక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి మళ్ళీ రూమ్‌కైతే వెళ్ళి మేమంతా డ్రెసెస్ చేంజ్ చేసేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయామనమాట. ఒకరోజు మంచిగా స్పెండ్ చేసాం నిజంగా. చాలా మంచిగా అనిపించింది. ఇంకా నేను అక్కడ తిరుమలలో షాపింగ్ కాంప్లెక్స్‌లో పూజకి తీసుకున్నానని చెప్పా కదా! ఇదే అనమాట. బ్రాస్ ఆవు దూడ అయితే తీసుకున్నాను. నేను అదొక్కటి షాపింగ్ చేశాననమాట పూజ రూమ్‌లో పెట్టుకోవడానికి. ఇంకా హోమ ఇంటికి రాగానే తన తీసుకున్న టాయ్స్ అన్నీ, తన థింగ్స్ అన్నీ తీసి ఒకసారి ఆడుకుంటూ ఉంది. తన స్పెట్స్, తన సాఫ్ట్ టాయ్స్, పాపెట్స్ ఇలా తీసుకున్నవన్నీ కూడా ఒకసారి రీచెక్ చేసుకుంటుంది. మా మమ్మీ వాళ్ళు తెచ్చారా? లేదంటే మళ్ళీ షాప్‌లోనే ఇచ్చేసారా ఇలా. సో, ఇదనమాట. ఒక 2 డేస్ వ్లాగ్ అనమాట ఇదంతా కూడా. తిరుమలలో మేము మంచిగా ఎంజాయ్ చేసాము. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.